సంవత్సరాలకి కావలసినంత సంపాదించానంటూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు అలాగా అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఎర్రివాడా అంటున్నాడు. ఈ లోక జ్ఞానము వెర్రితనం దేవుడి దృష్టిలో. మనము దేవుణ్ణి సంపాదించుకుంటే చాలు. ఈ భూమి మీద ఏమి ఉన్నా ఏమీ లేకపోయినను దేవుడుంటే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ యొక్క జ్ఞానము ద్వారా భూప్రపంచంలో అనేక విధాలైన సంపదను సంపాదించుకోవాలనుకుంటున్నారు. అయితే మనమైతే దేవుణ్ణి సంపాదించుకున్నటువంటి మనము ఏముండాలి? మన ఆలోచనలు దేవుని ఆత్మ గమనించండి. మనలో ఉండినట్లయితే మనము ఆత్మలను సంపాదించే వారిగా ఉండాలి. దేవుణ్ణి సంపాదించుకున్న మనము అక్షయతను ధరించుకోబోయే అక్షయత కోసము మనము ప్రయాసపడాలి. క్షయమైన దాని కోసము ప్రయాసపడకూడి అన్నాడు. యోహాను సువార్తలో ఉంటుంది 6:27 వచనంలో. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. క్షయమైపోయే దానికోసము కష్టపడబాకండి. అక్షయతను ధరించుకోబోయే ఆ పరలోక పట్టణము కోసము కష్టపడండి అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. అయితే లోకమంతా రివర్స్. దానికోసం ఎవరు పరిగెడుతుంది? ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసమే అందరి దృష్టి కూడా ఈ భూమి మీద సంపాదించుకుందామనే ఆలోచన. దేవుడు అంటాడు, ఎన్ని క్షయమైపోతాయి ఒకరోజు, ఎన్ని లయమైపోతాయి, ఎన్ని విడిచిపెట్టి పోవాలి నువ్వు. అందుకని అక్షయతను ధరించుకోబోయే ఆ అక్షయతల కోసము నువ్వు కష్టపడమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఒక వ్యక్తి కూడా, అతను మైకేల్ జాన్సన్. తెలుసా మైకేల్ జాన్సన్? మైకేల్ జాన్సన్ కూడా అమెరికా ఏరియాకి సంబంధించిన వాడు. అతను డ్యాన్స్ వేశాడంటే ప్రపంచమంతా పేరమ్మ. ఈ యొక్క మైకేల్ జాన్సన్ అంటే ప్రపంచమంతా పేరు. ఎలా వచ్చిందంటే అంత జ్ఞానం గలవాడు. డ్యాన్స్ చేశాడంటే అసలు ఎవరు లేరు, అతన్ని మించిన వాడు లేడు. మళ్ళీ అందగాడు కాదు, నల్లగానే ఉంటాడు. అతనికి ఆశ, డ్యాన్స్ నేర్చుకోవాలని ఆశ. మొత్తానికి చాలా బాగా నేర్చుకున్నాడు. ఇక చాలా డెవలప్ అయిపోయాడు. ఇక అతనంటే కలవరింపు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా. ఆయన డ్యాన్స్ చేశాడంటే కోట్లు ఆయనకి వచ్చి పడుతూ ఉన్నాయి. అంత సంపద, అంత స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అంత స్థాయికి వెళ్ళిపోయాడు కానీ దేవుణ్ణి సంపాదించుకోడు. కొన్ని జ్ఞానాన్ని బట్టి అతను మనసంతా ఆ డ్యాన్స్ మీద, ఆ యొక్క దాని మీద పెట్టి సంపాదించాడు కానీ, పేరు సంపాదించాడు కానీ దేవుణ్ణి సంపాదించుకోలేకపోయాడు. చివరికి ఆయన 50 సంవత్సరాలకే చనిపోయాడు. 50 సంవత్సరాలు. ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. 150 సంవత్సరాలు బతకాలనుకొని ఎన్నో విధాలైనటువంటి జాగ్రత్తలు పడ్డాడండి. ఎన్ని జాగ్రత్తలు అంటే, చేతులకి ఇక్కడ దాకా గౌజులు ఉండే, చేతి మీద ఏమి వాలకుండా అంత జాగ్రత్త పడేవాడు. అందంగా లేనని తలకి ఎప్పుడు టోపీ ఉండేది. ముఖము బాగా అందంగా లేనని బాధపడుతూ ఇంట్లో అద్దం చూశాడంటే అద్దాలను పగలగొట్టేవాడంట. ఇంత విద్య ఉంది, ఇంత పేరు ఉంది, నేనంటే ఇంత అంగహీనుడిగా ఉన్నాను, అందంగా లేనని బాధపడి ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టేవాడు. అద్దం చూడంట అసలు. అంటే చూసేదానికి ఏమో అందంగా లేడు. అయితే అతనిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి అతను ధ్యానం చేశాడంటే అసలు కలవరిస్తారు జనాలు. ప్రపంచమే కలవరించింది. ప్రతి విద్య ఎక్కడిది తనకి గమనించండి. అయితే అతను అనుకున్నాడు, అతను ఇక చాలా సంపాదించాడు, చాలా వచ్చి పడ్డాయి. ఇక అతని తనకి ఎప్పుడు కూడా మొహము కనపడకుండా పెద్ద టోపీ, మొహం కూడా సరిగా కనపడకుండా పెట్టుకుంటూ ఉండేవాడు. కళ్ళద్దాలు కూడా పెట్టుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు చుట్టూ ఎంత కూడా పెంచుకుంటూ ఉంటాడు. అంటే మొహము సరిగా కనపడకుండా చేసుకుంటూ
అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. ఇంకా అంతేకాదు, అతని ఇంటిలోనే 15 మంది డాక్టర్లు అంట. ఎంతమంది? 15 మంది డాక్టర్లు. అంటే ఒక్కొక్క డాక్టర్కి 10 లక్షలు ఇవ్వాలి కదా నెలకు. 150 లక్షలు ఇవ్వాలి ఆయన నెలకి జీతం. మరి అంత సంపాదన ఆయనకుంటే అయితే ఎవరు సంపాదించుకోలేదైనా? దేవుణ్ణి సంపాదించుకోలేదు. లోకంలో ధనాన్ని సంపాదించుకున్నాడు, అన్ని విధాలైనటువంటి పేరు సంపాదించుకున్నాడు, కానీ దేవుణ్ణి సంపాదించుకోలేకపోయాడు. అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. 15 మంది డాక్టర్లను ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆక్సిజన్ కూడా ఇంట్లోనే ఒక ఆక్సిజన్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జాగ్రత్తలు పడేవాడు. చివరికి 50 సంవత్సరాలకే చనిపోయాడు. డాక్టర్ల వల్ల కాలేకపోయింది. అతనికి ఏమైనా అంతుపట్టలేదు. తీరా చనిపోయినాక పరీక్షలు చేస్తే అతనిలో ఉన్న ఎముకలన్నీ అంట ముక్కలు ముక్కలుగా అయి ఉన్నాయండి. అంటే అనేక సార్లు కొన్ని ముఖానికి కూడా సర్జరీ చేయించాడు. నల్లగా ఉన్నవాడిని తెల్లగా చర్మమంతా మార్పించాడు. ఒకసారి పడితే ముక్కు ఆపరేషన్ చేయించాడు. ఒకసారి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ అగ్ని వచ్చి ఈ తలంతా కాలిపోయిందంట. ఇట్లా ఎన్నెన్నో జరిగాయి. మొత్తానికి ఎన్నిటి వలన ఆ నొప్పులు దెబ్బకు తట్టుకోలేక నెప్పులు ఇంజక్షన్లు వేసుకుంటూ ఒంట్లో ఎముకలన్నీ ఉందైపోయింది. 50 సంవత్సరాల అతను చనిపోయాడు. గమనించండి, ఇలాగా లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఏదేదో సంపాదించుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుణ్ణి మాత్రం సంపాదించుకోవాలి. దేవుణ్ణి సంపాదించుకున్నవాడు గొప్పవాడని. ఎందుకంటే నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు. నీకు నాకు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒకే ఒక్కడు దేవుడు. దేవతలు దేవుడు అనబడిన వారు ఉన్నారు, వారిని కూడా కలగజేసిన వాడు దేవుడు. ఆయనే యెహోవా. ఆయనే దేవుని కుమారుడిగా యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి కన్యక ద్వారా జన్మ కర్మ పాపములు లేకుండా వచ్చాడు. జన్మకర్మ పాపము లేకుండా వచ్చి మనుషులందరి మీద ఉన్నటువంటి పాపముల నుండి విడిపించడానికి, పాపముల పరిహారము చేయడానికి, బలియాగమైపోవడానికి ఆయన వచ్చి ఆ బలియాగాన్ని కల్వరి శిలువలో అర్పించడానికి వచ్చాడండి. హల్లెలూయా. ఆయన్ని మాత్రమే ఏకైక దేవుడు. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు. ఆయనను సంపాదించుకున్నవాడు ధన్యుడు. ఆయనను సంపాదించుకొని మనసు మార్చుకొని క్రొత్తగా జన్మించి బాప్తిసం పుచ్చుకొని క్రొత్తగా జన్మించిన వాడికి పరలోక రాజ్యం. అంతేకాని ఈ లోకంలో ఎన్ని సంపాదించినా కూడా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. గమనించండి, ఎన్ని సంపాదించిన, ఏమి సంపాదించిన, పేరు సంపాదించినా కూడా, ఆస్తులు సంపాదించినా కూడా, ధనము ఆ సంపద ఏది సంపాదించినా కూడా అన్ని క్షయమైనటువంటివి. అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలి. శాశ్వతమైనది పరలోక రాజ్యం. శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఆ యొక్క అక్షయతను ధరించుకోవాలంటే, అక్షయమైన కిరీటాన్ని మనం పొందాలంటే దేవుణ్ణి సంపాదించుకోవాలి. హల్లెలూయా. అక్షయ కిరీటము పొందాలని అనుక్షణము స్తుతియుదును. అక్షయ కిరీటము పొందాలని అనుక్షణం నిన్ను స్తుతియుదును. ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన. సదాకాలము నీ యందే నా గురి తెలుపుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి తెలుపుచున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఏది సంపాదించుకున్నా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అయితే దేవుణ్ణి సంపాదించుకుంటే మాత్రము నీవు ధన్యుడవు, నీవు గొప్పవాడవు. అంతేకాదు, నువ్వు దేవుణ్ణి సంపాదించుకుంటే నీవు అనేకులను రక్షిస్తావు. అనేకులను రక్షిస్తావు, అనేకులు పాతాళం మీద కూడా తప్పిస్తావు, విడిపిస్తావు, దేవుడి వైపు తిప్పుతావు. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. గమనించండి, దేవుడు మానవులకి జ్ఞానాన్ని ఇచ్చాడు. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి కూడా తెలుసుకోవాలి. నువ్వు ధ్యానం చేస్తే దేవుడు నీకు పెరుగుతాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడికి కులము మతము లేదు, దేవుడికి మరణము లేదు, దేవుడికి క్రమ మతమత్యాలు లేవు. దేవుడు నిత్యుడు, అంతటా ఉన్నవాడు, అంతము లేనివాడు, అంటుముట్టలు లేనివాడు, మరణము లేనివాడు, మరణాన్ని జయించినవాడు. ఆయన యేసు ప్రభువు ఒక్కడే కనపడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. నేను 10 సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తూనే అనుమానాలు, అందరూ దేవుళ్ళేలే, అందరిలో ఈయనొక దేవుడు అనుకునేవాడిని.